ప్రజలంతా భయపడిందే నిజమైంది. అయితది ఎవరు ఊహించని గ్యాస్ పిడుగు. వాణిజ్య గ్యాస్ ధర పెరగడం సామాన్యులను షాక్కు గురిచేసింది. పెట్రోల్, డీజిల్ రేట్లకు బదులు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరను భారీగా పెంచింది. పేరుకు కమర్షియల్ సిలిండర్ అయితే ఈ భారాన్ని హోటళ్లు, రెస్టారెంట్లు సామాన్యులకు బదిలీ చేస్తాయి. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్పై ఏకంగా 994 రూపాయలు పెంచింది. దీంతో హైదరాబాద్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 3,315 రూపాయలకు చేరుకుంది. అయితే సామాన్యులకు ఊరట కలిగించేలా డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో మార్పు లేదని కేంద్రం ప్రకటించింది. కమర్షియల్ సిలిండర్ల ధర భారీగా పెరగడం కేవలం వ్యాపారుల మీద మాత్రమే కాకుండా పరోక్షంగా సామాన్యుల జేబుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఒకేసారి దాదాపు 994 రూపాయలు పెరగడం మార్కెట్లో పెను మార్పులకు దారితీస్తుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. దీనివల్ల సామాన్యుల జేబుకు చిల్లుపడడం ఖాయమని చెబుతున్నారు. వాణిజ్య సిలిండర్లను ప్రధానంగా హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లో ఉపయోగిస్తూ ఉంటారు. వంట గ్యాస్ ఖర్చు పెరిగినప్పుడు ఆ భారాన్ని తగ్గించుకోవడానికి యజమానులు ఆహార పదార్థాల ధరలను పెంచుతారు. దానివల్ల ప్రజలకు బయట తినడం భారంగా మారుతుంది. టీ, కాఫీ నుంచి మొదలుకొని భోజనం వరకు అన్నింటి ధరలు పెరుగుతాయి. వ్యాపార సిలిండర్ ధర పెరిగిన ప్రతిసారి ఆ అదనపు ఖర్చు చివరికి వినియోగదారుడి నుంచే వసూలు చేస్తారు. దీనివల్ల సామాన్యుడి నెలవారీ బడ్జెట్ తడిసి మోపుడవుతుంది. కమర్షియల్ సిలిండర్ ధర పెంపు చిరు వ్యాపారాలపై తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. స్ట్రీట్ ఫుడ్ వెండర్స్, క్యాంటీన్ నిర్వాహకులు ఈ ధరల పెంపుతో నష్టపోతారు. వారు ధరలు పెంచితే కస్టమర్లు తగ్గిపోతారనే భయంతో లాభాలను తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఇది వారి ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుంది. వాణిజ్య సిలిండర్లు కేవలం వంటకే కాకుండా కొన్ని రకాల చిన్న తరహా పరిశ్రమల్లో అంటే బేకరీలు, స్వీట్ షాపులు, డైరీల్లో కూడా వాడుతారు. దీనివల్ల స్వీట్లు, బ్రెడ్, బిస్కెట్లు వంటి నిత్యావసర చిరుతిళ్లు ధరలు ఆకాశాన్ని అంటనున్నాయి. మరోవైపు కమర్షియల్ గ్యాస్ భారం తగ్గించేందుకు కొందరు అక్రమంగా డొమెస్టిక్ ఎల్పీజీని వినియోగించే అవకాశం ఉంది. దీనివల్ల కొందరు అక్రమంగా గృహ వినియోగ సిలిండర్లను వ్యాపారాల కోసం మళ్లించే అవకాశం ఉంటుంది. దీనివల్ల సాధారణ ప్రజలకు సిలిండర్ల కొరత ఏర్పడే ప్రమాదము ఉంది. అలాగే డెలివరీలో కూడా జాప్యం తలెత్తే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. కమర్షియల్ గ్యాస్ ఒకేసారి 994 రూపాయలు పెరగడం అనేది హోటల్ రంగంపై ఒక భారీ పిడుగు వంటిదేనని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. సాధారణంగా హోటళ్లు, రెస్టారెంట్లు నెలకు వందల సంఖ్యలో సిలిండర్లను ఉపయోగిస్తూ ఉండడంతో పెరిగిన భారం ఇండస్ట్రీకి తలనొప్పిగా మారనుందనే విమర్శలు వస్తున్నాయి. నిర్వహణ వ్యయం ఒకేసారి పెరగడం హోటళ్లు, రెస్టారెంట్లకు తట్టుకోలేని భారంగా చెప్పాలి. ఒక మధ్యస్థాయి హోటల్ రోజుకు కనీసం 2 నుంచి 5 వాణిజ్య సిలిండర్లను ఉపయోగిస్తుంది అనుకుంటే వారికి అదనంగా 2,979 రూపాయల భారం పడుతుంది. అంటే నెలకు 89,370 రూపాయల అదనపు భారం పడుతుంది. ఇది కేవలం ఒక్క గ్యాస్ వినియోగం పైనే పెరిగే ఖర్చు అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. కేంద్రం వాణిజ్య సిలిండర్ల ధరలను తక్షణమే పెంచినప్పటికీ హోటల్ యజమానులు మాత్రం అప్పటికప్పుడు మెనూ ధరలను మార్చలేరు. ధరలు పెంచితే కస్టమర్లు తగ్గిపోతారనే భయంతో వారి లాభాలను తగ్గించుకుంటారు. అయితే ఈ భారాన్ని దశల వారీగా కస్టమర్లకు మళ్లిస్తారు. ఇక కేవలం గ్యాస్ మాత్రమే కాకుండా ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరగడంతో హోటల్ నిర్వహణ మరింత భారంగా మారింది. దీంతో చిన్న హోటళ్ల కంటే పెద్ద రెస్టారెంట్లు ఈ భారాన్ని వినియోగదారులపైకి నెట్టేస్తాయి. ముఖ్యంగా బిర్యానీ, కర్రీస్, ఫాస్ట్ ఫుడ్ ధరలు 15 నుంచి 20% వరకు పెరిగే ప్రమాదం ఉంది. మరోవైపు చిన్నపాటి టిఫిన్ సెంటర్లు, రోడ్డు పక్కన ఉండే క్యాంటీన్లు ఇలాంటి భారీ పెంపును తట్టుకోలేవు. అద్దెలు, కరెంటు బిల్లులు, వర్కర్ల జీతాలతో పాటు ఈ గ్యాస్ భారం కూడా తోడైతే చాలామంది వ్యాపారాలను మూసేసే పరిస్థితి వస్తుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. దీంతో ఆయా హోటల్స్ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ఇందులో భాగంగా ఆహార పదార్థాల ధరలు పెంచకుండా ఇచ్చే పరిమాణాన్ని తగ్గించే ఛాన్స్ ఉంటుంది. గ్యాస్కు బదులుగా కొన్ని వంటకాలకు ఇండక్షన్ స్టవ్లను కూడా వినియోగించే అవకాశం ఉంది. ఇక ఖర్చు తగ్గించుకోవడానికి కొందరు గృహ వినియోగ సిలిండర్లను అక్రమంగా వాడే ప్రమాదము ఉంటుంది. దీనివల్ల డొమెస్టిక్ గ్యాస్ కొరతతో పాటు సరఫరాల్లో జాప్యం తలెత్తే అవకాశం ఉంది. వాణిజ్య సిలిండర్పై 994 పెంపు అనేది హోటల్ యజమానులకు ఊపిరాడని పరిస్థితికి కలిగిస్తోంది. దీనివల్ల మధ్యతరగతి, పేద ప్రజలు హోటల్స్లో తినడం అనేది ఒక విలాసంగా మారిపోయే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. సరదాగా బయటకు వెళ్లి రెస్టారెంట్లో భోజనం చేయాలంటే ఇకపై బిల్లు మరింత తడిసి మోపడయ్యే పరిస్థితి నెలకొంది. సామాన్యుడికి బయట తినడం అనేది ఇప్పుడు ఒక విలాసంగా మారిపోనుందనే భయాలు వెంటాడుతున్నాయి.
సిలిండర్ ధర పెరిగింది వ్యాపారస్తులకే కదా అనుకుంటే అది పొరపాటే. ఆ వ్యాపారికి పెరిగిన ప్రతి రూపాయి చివరికి వినియోగదారుడైన సామాన్యుడి జేబు నుంచే వసూలు చేయబడుతుంది. ప్రభుత్వం ఇలాంటి భారీ పెంపుల విషయంలో నియంత్రణ వహించకపోతే సామాన్యుడి బతుకు భారమవడం ఖాయమనే భయాలు వెంటాడుతూ ఉన్నాయి. ఇక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగిన ప్రతిసారి ఆ ప్రభావం నేరుగా హోటల్ మెనూల మీద పడుతుంది. మధ్యతరగతి కుటుంబాలకు సెలవు రోజుల్లో బయట తినడం లేదా టిఫిన్ సెంటర్ల నుంచి పార్సల్ తెచ్చుకోవడం అలవాటు. కమర్షియల్ గ్యాస్ ధర 994 రూపాయలు పెరగడంతో ఇక నుంచి ఇడ్లీ, దోశ, బిర్యానీ ఇలా ఏది కావాలన్నా జేబుపై 10 నుంచి 50 రూపాయలు అదనపు భారం పడడం ఖాయమని ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బేకరీ వస్తువులు, స్వీట్లు, మిక్చర్ వంటి ప్యాక్ చేసిన ఆహార పదార్థాలను తయారు చేసే చిన్న చిన్న యూనిట్లు వాణిజ్య గ్యాస్ని వాడుతాయి. దీనివల్ల పిల్లలు కొనే చిరుతిళ్ళు ధరలు కూడా పరోక్షంగా పెరుగుతాయి. వ్యాపార రంగంలో ఖర్చులు పెరిగినప్పుడు మార్కెట్లో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. సిలిండర్ ధర పెరగడం వల్ల హోటల్ ఖర్చు పెరుగుతుంది. హోటల్ ఖర్చు పెరిగితే సామాన్యుడి పొదుపు తగ్గుతుంది. దీనికి తోడు వ్యయం పెరుగుతుంది. నిజానికి వాణిజ్య సిలిండర్ ధరలు నెలకు 50 నుంచి 100 రూపాయలు పెరగడం సహజం. అయితే ఒకేసారి 994 రూపాయలు పెరగడం అనేది అసాధారణమైన భారం. ఇలాంటి భారీ పెంపు వల్ల నెలవారీ ఆదాయం తక్కువగా ఉన్న కుటుంబాలు హోటల్ ఆహారానికి పూర్తిగా దూరం కావాల్సి ఉంటుంది. హాస్టళ్లలో ఉండే విద్యార్థులు, బ్యాచిలర్ల మెస్ ఛార్జీలు భారీగా పెరుగుతాయి. వారానికోసారి కుటుంబంతో కలిసి సరదాగా బయటకు వెళ్లే మధ్యతరగతి కుటుంబాలకు ఇది పెద్ద బడ్జెట్ సమస్యగా మారుతోంది. కమర్షియల్ గ్యాస్ ధర పెరిగినప్పుడు కేవలం హోటల్లోని ఆహార పదార్థాలే కాదు, టీ కొట్టు దగ్గర టీ ధర నుంచి డెలివరీ యాప్స్లో ఆర్డర్ చేసే ఫుడ్ వరకు అన్నీ ప్రీమవుతాయి. ప్రభుత్వం ఇలాంటి నిత్యావసరాలపై నియంత్రణ ఉంచకపోతే సామాన్యుడి సరదా కాస్త సంకటంగా మారే ప్రమాదం ఉందనే భయాలు ఉన్నాయి. మరోవైపు పెరిగిన పోటీని తట్టుకునేందుకు వ్యాపారులు కల్తీకి పాల్పడే అవకాశం ఉంటుంది. ఖర్చులను తగ్గించుకోవడానికి కొంతమంది హోటల్ యజమానులు తక్కువ నాణ్యత గల నూనెలు లేదా రంగులను వాడే ప్రమాదం ఉంటుంది. ఇది ధరల భారం కంటే కూడా ఆరోగ్యానికి ఎక్కువ హాని కలిగిస్తుంది.